హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు వచ్చి మన వీడియో ఏంటంటే ఎవ్రీ వెనస్డే ఎవ్రీ వీక్ ఎవ్రీ వెనస్డే కేఎఫ్సీలో ఆఫర్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ వీళ్ళు శాలరీ రాగానే ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాము. సో వీళ్ళు ఈసారి ఏంటంటే రెస్టారెంట్ వద్దు, మాకు కేఎఫ్సీ కావాలన్నారు. సరే వెనస్డే అయితే మనకి ఆఫర్ ఉంటుంది కదా అని చెప్పి వెనస్డే వరకు వెయిట్ చేసాము. మాకు ఈ ఆఫర్ ఉంటుందని చాలా రోజుల వరకు తెలియదు. అలా నాకులా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. అది కూడా పిల్లలు చెప్పారు, ఇట్లా వీడియో తీ మమ్మీ, మనకి చాలా లేట్గా తెలిసింది. అట్లా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నార్మల్ డేస్లో వెళ్ళి తీసుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అదే వెనస్డే అయితే ఆఫర్ ఉంటుంది కదా, కొంచెం తిన్నట్టు ఉంటుంది, అమౌంట్ కూడా తక్కువ అవుతుంది కదా అంటే సరే కదా, యూస్ అవుతుందని చెప్పి నేను కూడా ఇంకా వీడియో అయితే తీసాను. ఇదంతా కూడా ఎత్తినే తీసుకుని వచ్చాడు, అంటే వాళ్ళ డాడీ తను వెళ్ళి తీసుకున్నారు. ఇది వచ్చేసి బ్రాంచ్ కూకట్పల్లి. ఏ బ్రాంచ్లో అయినా ఎక్కడున్నా మీరు, ఏ ఏరియాస్లో కేఎఫ్సీ మీరున్న ఏరియాస్లో ఎక్కడ కేఎఫ్సీ ఉన్నా కూడా ఎవ్రీ వెనస్డే ఆఫర్ అయితే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సో వాడు మనకి అక్కడ మెన్షన్ చేస్తాడు ఆల్రెడీ ఇక్కడ ఏమేమి ఆఫర్ ఉన్నాయి వెనస్డే అనేది. సో దాని ప్రకారంగా మనం అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుని దాని ప్రకారంగా మనం పార్సల్ చేసుకోవచ్చు. ఓన్లీ సిట్టింగ్కి అయితే ఆఫర్ ఉంటుంది, అదే మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆఫర్ ఉండదేమో అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళి తిన్నా ఆఫర్ ఉంటుందండి, మనం తెచ్చుకున్నా కూడా ఇంటికి ఆఫర్ అనేది ఉంటుంది. ఎవ్రీ వెనస్డే అయితే ఆఫర్ అయితే మిస్ కాకండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. నార్మల్ డేస్లో అదే చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఓన్లీ వెనస్డేనే మనకి ఆఫర్ ప్రైస్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కేఎఫ్సీ అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు, మోస్ట్లీ అందరికీ కూడా కేఎఫ్సీ ఇష్టమే. ఈ వీడియో కూడా 3 months 4 months అయిపోతుంది తీసి, బట్ పోస్ట్ చేయడానికి ఖాళీ లేక నేను పోస్ట్ చేయలేదు. సో నేను ఇంకా 3-4 months బ్యాక్ వీడియో కదా, రీసెంట్గా నేను కూడా ఇంట్లో కేఎఫ్సీ అంటే లైక్ చికెన్ పాప్కార్న్, చికెన్ లెగ్ పీసెస్ చిన్న చిన్నగా నేను కూడా కేఎఫ్సీ స్టైల్ అయితే చేయడం అయితే అలవాటు చేసుకున్నాను. సో వీళ్ళు ఎవ్రీ వెనస్డే అనగానే అమ్మ ఈరోజు కేఎఫ్సీ అంటూ ఉంటారు, బట్ ఎవ్రీ వెనస్డే వెళ్ళి తినాలన్నా కూడా చాలా బడ్జెట్ అయిపోతుంది కదా. సో అంత బడ్జెట్ పెట్టుకోకుండా ఇంట్లో కూడా మనం సింపుల్గా చికెన్ పాప్కార్న్ లాంటివి చిన్న చిన్న లెగ్ పీసెస్ లాంటివి అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో అయితే పోస్ట్ చేశాను. మీరు ఒకసారి చూస్తే మీరు నా ఛానల్లో ఒకసారి వీడియోస్ చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇది వచ్చేసి వింగ్స్, ఇటువంటి ఇంత పెద్దవి అయితే నాకైతే రాదు చేయటము. చిన్న చిన్న పాప్కార్న్స్, చిన్న చిన్న లెగ్ పీసెస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదేంటంటే విత్ బోను. మా చిన్నోడైతే అన్నం అయితే తినడు, కానీ ఇటువంటి గడ్డి తినడానికి అయితే ముందు వచ్చేస్తాడు. సో ఫుడ్ తినకుండా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీడు యాక్షన్ చేయరా అంటే ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు, చూసారు కదా. సో ఎవరైనా కూడా కేఎఫ్సీ తినాలి అనుకున్నప్పుడు వెనస్డే టైంలో వెళ్ళండి, మంచి ఆఫర్ ఉంటుంది. ఫుల్గా టమ్మీ అంతా కూడా ఫుల్ అయ్యేటట్టుగా తిని రావచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.